సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాల్లో ఈ యుద్ధం వల్ల వచ్చే మార్పును చూద్దాం. ఈ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా సమీకరణాలు మారుతున్నాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ ఉమ్, మిత్ర బంధాలు, వ్యూహాత్మక సంబంధాలు కూడా కొత్తగా రీడిఫైన్ అవుతుందని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడు ఈ అవునండి. సందర్భంగా ఈ యుద్ధం మధ్యప్రాచ్య దేశాల భద్రతా సమీకరణను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ముందు చూద్దాం. అంశాలపై మనతో చర్చించడానికి డాక్టర్ వివేలేన్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మనతో ఉన్నారు. హా, ఈ కరెక్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఈ సంఘర్షణ కారణంగా, ఈ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో కొత్త భద్రతా సమీకరణాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయండి. ఉదాహరణకి అబ్రహాం ఒప్పందాలు, అకార్డ్స్ అంటారు అనమాట. అబ్రహాం అకార్డ్స్. ఆ అకార్డ్స్ అనేటువంటి ఏంటంటే అబ్రహామిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఏంటంటే ఈ జూయిష్, ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇవన్నీ కూడా అబ్రహామిక్ రిలీజియన్స్ కింద వస్తాయండి. ఓకే. ఎందుకంటే వీటిలన్నిటికి కూడా ఆరిజిన్ జూయిష్. ఆ తర్వాత జీసస్ క్రీస్తు పుట్టాడు. ఆ తర్వాత దీని పేరేంటి, జీసస్ క్రీస్తు అనుయాయుల నుంచి ఈ ఇస్లాం అనేటువంటిది 6th సెంచరీలో పుట్టింది. సో అంచేత వీళ్ళంతా కూడా ఒక విధంగా ఒక ఒక రూట్ నుంచి వచ్చిన వాళ్ళే యాక్చువల్. ఓకే. దాయాది మతాలు. హిందూయిజం అంచేత అబ్రహామిక్ రిలీజియన్స్ ఒప్పందం అనేటువంటి ఉంది యాక్చువల్ గా. ఆ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాలు కూడా మధ్య యాక్చువల్ గా సంబంధాలు ఆ అబ్రహామిక్ అకార్డ్ మూలంగా మెరుగుపడ్డాయి. అయితే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఈ ముస్లిం, ఈ ఇస్లాం రిలీజియన్ లో షియా సున్నీ, ఈ కాన్ఫ్లిక్ట్ లో కొన్ని అరబ్ దేశాల్లో సున్నీస్ ఎక్కువ. ఆ సున్నీస్ కి ఈ షియా డామినేటెడ్ కంట్రీ అయిన ఇరాన్ అంటే పడదు. మళ్ళీ ఆ షియా అంటే మళ్ళీ వాళ్ళ కోపం. ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్ లో కూడా సున్నీస్ యొక్క డామినేషన్ ఎక్కువ. మన ఇండియన్ ముస్లిమ్స్ ని షియాస్ కింద ట్రీట్ చేస్తారు. చేయడం మూలంగా వాళ్ళకి మన ఇండియన్ ముస్లిమ్స్ అంటే పడదు యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఉండే ముస్లిమ్స్ కి. అలాగే పాకిస్తాన్ లో ఉండే మైనారిటీ కమ్యూనిటీ అయిన షియా అంటే వాళ్ళకి పడదు. అది వింత యాక్చువల్ గా. మళ్ళీ ఇస్లాం అంతా చూస్తే అందరూ మేము ఒకటే అంటారు. ఓకే. ఆ నేపథ్యంలో ఏమైందంటే ఈ ఇరాన్ యొక్క షియా యొక్క ప్రభావాన్ని తగ్గించేటందుకు ఈ గల్ఫ్ దేశాలు వెళ్ళి పరోక్షంగా ఇజ్రాయెల్ కి, పరోక్షంగా అమెరికాకి సపోర్ట్ చేయడంతో ఇరాన్ అనేటువంటిది ఐసోలేట్ అయిపోయి ఈ ఈ ఫ్రింజ్ గ్రూప్స్ అంటే హిజ్బుల్లా మీద, హమాస్ మీద, హౌతీల మీద వాళ్ళకి రక్షణ కవచాల కింద అది ఏర్పరచుకుందనమాట. దాన్ని అంత వీక్ చేయడంతో, ఇరాన్ అంత ఐసోలేట్ చేయడంతో అది కూడా రక్షణ కావాలి కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళకి రక్షణ వలయాన్ని ఏర్పరచుకుందనమాట. ఆ విధంగానే ఈ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. అదే యాక్చువల్లీ యుద్ధానికి కారణం. ఆ యుద్ధంలో కూడా ఇప్పుడు ఇరాన్ ఒక్కటే అందరి మీదకి దెబ్బలాట చేయవలసి వస్తుంది. ఏంటి రెస్పాన్సివ్ రియాక్షన్ కింద ఇరాన్ ఇప్పుడు ఏకాకి అయినట్టు కనిపిస్తుంది. ఇరాన్ ఏకాకిని దెబ్బలాడుతుంది. ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కడు అందరితో దెబ్బలాడుతున్నాడు. అందరూ కూడా అతన్నే టార్గెట్ చేస్తున్నారు. అతను టార్గెట్ చేయడం మూలంగా అతను దెబ్బలాడుతున్నాడు. అది కారణమైంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం, ఈ సంఘటన తర్వాత ప్రాంతీయ మిత్ర బంధాల్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉందంట. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండడం మూలంగా ఏవైతే చెప్పానో ఈ అబ్రహామిక్ అకార్డ్స్ అనేటువంటివి ఇప్పుడు ఎంతవరకు మిగతా ఈ సున్నీ డామినేటెడ్ ఇస్లామిక్ కంట్రీస్ ని రక్షించగలవు. అంచేత ఇజ్రాయెల్ తో వాళ్ళకి ఎంతవరకు ఉండడం వల్ల ఎంతవరకు వాళ్ళకి మెరుగు, అలాగే అమెరికాతో ఉండడం వల్ల ఎంతవరకు మెరుగు. ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్స్, విదేశీ ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని కూడా ఈ ఇరాన్ అటాక్ చేసింది. అలా అటాక్ చేయడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. అలాగే ఖతార్ లో గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇది ఆగిపోవడం మూలంగా ఎవరికి నష్టం? అది ప్రపంచానికి నష్టం. రేట్లు పెంచేసేసారు. ఉన్న కొద్ది మంది ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి రేట్లు పెంచేసేసారు. అలా రేట్లు పెంచేయడం వల్ల నష్టం పెరిగిపోతూ ఉండడం వల్ల ఇరాన్ అక్కడ ఒక్కడిగా వీళ్ళందరినీ మీద రెస్పాన్స్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు అమెరికాతో సంబంధం పెట్టుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ తో సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళని కాపాడడానికి రావట్లే కదా.
వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ నే వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అంతేకాకుండా అమెరికా కూడా విచిత్రంగా ఏం చేసిందంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళ సిటిజన్స్ కి, ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే సిటిజన్స్ కి. ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చింది, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏది ఏది మీకు వీలుగా ఉంటే దాన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ నైనా, ప్రైవేట్ ఫ్లైట్స్ నైనా, కమర్షియల్ ఫ్లైట్స్ నైనా, అవసరమైతే కొన్ని యుద్ధ విమానాలు అక్కడ ఉన్న యుద్ధ సైనికులను పట్టుకెళ్లే విమానాలు ఉంటాయి, ఆ విమానాలనైనా అందుబాటులో ఉంటే మీరు అక్కడి నుంచి తప్పుకోండి అని చెప్పి ఇచ్చింది. అంతేగాని మీకు మేము ప్రొటెక్షన్ తీసుకుంటాం, మా అమెరికన్ సిటిజన్ రక్షిస్తామని చెప్పట్లేదు. అటువంటి నేపథ్యంలో అమెరికన్ సిటిజన్స్ ని రక్షించలేని పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికా ఉన్నప్పుడు, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని పాడు చేస్తూ ఉన్నప్పుడు, ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఈ ఇరాన్ పాడు చేస్తున్నప్పుడు దాన్ని రక్షించడానికి కూడా ఈ ఈ ఏవైతే ఈ గల్ఫ్ కంట్రీస్ ఇజ్రాయెల్ కి, అమెరికాకి అనుబంధంగా ఉన్నాయో వాళ్ళని రక్షించడానికి కూడా ఇప్పుడు ఎవరు లేరు, అక్కడ ఆపరేటర్స్ ఏమీ లేదు. అటువంటి ఆపరేటర్స్ ఏమీ లేకపోయిన కారణంగా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అమెరికా మీద డిపెండ్ అవ్వడం వల్ల మాకేం లాభం, మాకు వచ్చిన లాభం ఏంటి, మాకు ఇంకా నష్టం జరుగుతోంది అని చెప్పి వాళ్ళు వాళ్ళలో కూడా ఒక విధమైన థింకింగ్ లో మార్పు వస్తుంది. ఆ థింకింగ్ లో వచ్చే మార్పు డెఫినెట్ గా ఈ ఈ సమీకరణల్ని ప్రభావితం చేస్తాయని చెప్పి నా యొక్క భావన అండి. అదే ఇప్పుడు ఏవైతే సైనిక స్థావరాల ద్వారా వాళ్ళని రక్షించడం అనేది చెప్పిందో అమెరికా, ఇప్పుడు ఆ సైనిక స్థావరాల మీదే ఇప్పుడు ఇరాక్ దాడి చేస్తుంది. ఆ సైనిక స్థావరాలు లేకపోతే అసలు వాళ్ళ మీద దాడి జరిగేది కాదు. అది అంటే వాళ్ళకి లాభం, వాళ్ళకి ఏదైతే రక్షణ కవచం అనుకున్నారో అదే ఇప్పుడు నెగిటివ్. అదే నష్టమైంది వాళ్ళకి, అదే నష్టమైంది. లేదంటే వాళ్ళంతా కూడా వ్యాపారం, ఇదంతా ట్రేడ్ సెంటర్స్ కింద డెవలప్ అయినాయి కదండి, దుబాయ్ ఇవన్నీ. అవునండి, అవును, కరెక్ట్, అదే కరెక్ట్, కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ చమురు మార్కెట్లు అనేవి బాగా ఎఫెక్ట్ అయినాయి. అట్లాగే హార్ముజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ మూసేస్తుంది. అక్కడ నుంచి ఏదో కొన్ని దేశాలను మాత్రం అలౌ చేస్తాము, చైనా, రష్యా, ఇండియా అట్లాంటి అని చెప్పేసి చెప్తుంది. ఈ నేపథ్యంలో అసలు చమురు మార్కెట్లో కీలక పాత్ర వహించే ఈ హార్ముజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చల కేంద్రంగా మారింది. ఈ ప్రాంతం భద్రతపై ప్రభావం పడితే చమురు ధరలు భారీగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఈ భద్రతా సమీకరణాలని ఎట్లా ఇది చేస్తుంది అంటారు? ఇప్పుడు ఈ చమురుకు సంబంధించిన హార్మోన్స్ జలసంధి భద్రతపై ప్రభావం పడితే ప్రపంచ చమురు సరఫరా ఎలా ప్రభావం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న. ఆయిల్ ఎకానమీ గురించి ప్లస్ ఈ యుద్ధానికి కూడా లింక్ చేసి ప్రశ్న బాగా అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్లుగా ఈ యుద్ధం తర్వాత, ఈ యుద్ధం టైంలోనూ కూడా ఈ మిడిల్ ఈస్ట్ బేస్ గా రెండు గ్రూప్స్ ఉంటాయి సార్. ఇంకా అల్టిమేట్ గా ఆ రెండు గ్రూప్స్ ఏంటంటే, ఒకటి ఇరాన్ ని సపోర్ట్ చేసే మిత్రపక్షాలు, మిత్ర దేశాలు, మిత్రపక్షాలు, మిత్ర బలగాలు, లేకపోతే ఈ గ్రూప్స్, హిజ్బుల్లా లాంటి గ్రూప్స్ ఇరాన్ సపోర్ట్ చేసేవి. మరి ఈ గల్ఫ్ దేశాలను సపోర్ట్ చేసే ఒక గ్రూపు ఎవరు సపోర్ట్ చేస్తారు నిజంగా, ఆ గ్రూప్స్ ఇప్పుడు ఎమర్జ్ అవుతాయి ఈ యుద్ధం కారణంగా. అయితే మీరు అడిగినట్లుగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ హార్ముజ్ జలసంధి అని ఏదైతే అంటారో, అది ప్రపంచంలో యాక్చువల్ గా అత్యంత ముఖ్యమైన చమురు మార్గం, అంటే ఆయిల్ అన్నమాట. ఆ మార్గంలో ప్రపంచం యొక్క ఆయిల్ సరఫరాలో 20% ఆయిల్, అంటే రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ ఆ మార్గం ద్వారా వెళ్తాయి. అయితే ఈ మార్గాన్ని బ్లాక్ చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది, కొంతవరకు సఫలీకృతం అయిందని చెప్పి వార్తలు. అంటే కొన్ని న్యూస్ ఏజెన్సీస్ ఏమంటున్నాయంటే ఆల్రెడీ బ్లాక్ చేసేసింది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా బ్లాక్ కాలేదు, కొంచెం సగమే బ్లాక్ అయింది అంటున్నారు. కొంతమంది ఇంకా బ్లాక్ కాలేదు అంటున్నారు. ఏది మరి నమ్మాలో మనకు తెలియదు. అది ఒకవేళ మనకి ఏమైనా ఎగ్జంప్షన్ తో వెళ్దామంటే, ఇరాన్ దగ్గర దాని కంట్రోల్ ఉంది కాబట్టి అది బ్లాక్ చేసినట్లయితే రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్, అంటే 20% ఆఫ్ ఆయిల్ సప్లై వరల్డ్ కి ఆగిపోతుంది. అయితే దానివల్ల ఈ ఆయిల్ సప్లైకి భారీ అంతరాయం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి కూడా ఒక 3 months స్టాకే ఉంది, ఆయిల్ స్టాక్ ప్రస్తుతం. ఇదే ఈ కంటిన్యూ అయినట్లయితే మనకి ఆయిల్ స్టాక్ దొరకకపోతే మళ్ళీను ఈ నేపథ్యంలో, ఎందుకంటే ఒక పక్క రష్యా నుంచి మనం కొనకూడదని ట్రంప్ అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు రష్యా నుంచి కొనొచ్చు అని చెప్పేసి తాజాగా చెప్పినట్టున్నారండి. ఎందుకంటే ఈ యుద్ధం అయితే రష్యా తెలివిగా ఏం చేస్తుందంటే యూరోపియన్ యూనియన్ కి
గ్యాస్ సప్లైస్, ఆయిల్ సప్లైస్ మేము ఇవ్వమని చెప్పి ప్రకటించింది నిన్ననే. అంటే అర్థం ఏంటి? అది కూడా వాళ్ళని ఇబ్బందులు పెడదామని చెప్పేసి ఇండైరెక్ట్ గా. అయితే ఇండియాకి ఇస్తుందా? ఇండియాకి ఇస్తే ట్రంప్ ఇండియా మీద మళ్ళీ శాంక్షన్స్ పెంచుతాడా ఈ యుద్ధ సమయంలో అంటే యూరోప్ ఇవ్వకుండా? అంటే రీసెంట్ గా ఇవాళ వార్త ఏంటంటే వాళ్ళు యుద్ధం అయ్యే వరకు మనల్ని ఎలవ్ చేస్తారనేది తాజా వార్త. అది 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 స్పెక్యులేటివ్ టాకే. ఎందుచేతనంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ మొన్న మన వాణిజ్య ఒప్పందం, అమెరికా భారతదేశం యొక్క వాణిజ్య ప్రాతిపదిక ఒప్పందంలో ఏమని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడంటే, ఇండియా కనుక రష్యాతో కొంటే 500% చేసేస్తాను టారిఫ్స్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, రష్యా ఒక పక్క యూరోపియన్ యూనియన్ కి, యూరోప్ లో ఉన్న కంట్రీస్ కి నేను చమురు ఆయిల్ ఇవ్వను, నేను గ్యాస్ సప్లై చేయను అని చెప్పి బంద్ చేసింది. అది మాత్రం ఫ్యాక్ట్. అలా చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ కి గ్యాస్ కి అలమటి అంచే పరిస్థితి వస్తుంది కొద్ది రోజుల్లో, ఉన్న స్టాక్స్ అయిపోయినట్లయితే. ఆ నేపథ్యంలో ఇండియాకి ఒక్కదానికి రష్యా సపోర్ట్ చేసి చమురు ఇచ్చినట్లయితే, ఆయిల్ ఇచ్చినట్లయితే వీళ్ళు ఎలా చూస్తారు? ఎవళ్ళు? ఈ ఇజ్రాయెల్ను, ఈ అమెరికా మన ఇండియాని అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాలి. అయితే ఒకటి, ఇండియాకి రిలాక్సేషన్ ఇచ్చారు అనేటువంటిది అఫీషియల్ గా అయితే అమెరికా నుంచి ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. అమెరికా నుంచి కానీ ఇటు ఇజ్రాయెల్ అఫ్ కోర్స్, ఇజ్రాయెల్ నాట్ ఏ బిగ్ ప్లేయర్ అనుకోండి ఈ విషయాల్లో. ఇజ్రాయెల్ భారతదేశం యొక్క మిత్ర దేశం కింద భావించాలి ప్రస్తుతానికి. అమెరికా నుంచి ఇంకా ఆ అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రాలేదు, స్పోక్స్ పర్సన్స్ ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేదు. ఒకవేళ నిజంగా ఎలా చేస్తే అది భారతదేశానికి రిలాక్సేషన్ కిందే మనం చెప్పుకోవాలి యాక్చువల్ గా. సో ఇప్పుడు ఏంటంటే హర్ముజ్ జల్సంధి కారణంగా చైనాకి కూడా ఈ ఆయిల్ సప్లైస్ అంతరాయం అవుతాయి. అయితే చైనాకి ఉన్న ఇంకొక రెస్పెక్ట్ అంటే వాళ్ళకున్న ఇదేంటంటే, వాళ్ళకి రష్యాతో సంబంధాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా చమురు డెఫిసిట్ ఉంటే అది రష్యా నుంచి ఫిల్ చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంది. జియోగ్రఫికల్ గా కూడా వాళ్ళకి అది బాగా వర్కౌట్ అవుతుంది. అంచేత చైనాకి అంత ప్రభావం కనిపించకపోయినప్పటికీ కూడా భారతదేశానికి రిలాక్సేషన్ ఉంటే మంచిదే, రిలాక్సేషన్ ఇవ్వకపోతే భారతదేశం బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అదే ఇప్పుడు చమురు ధరల యుద్ధం కారణంగా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందండి? చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే మనం హిస్టారికల్ ట్రెండ్, అంటే హిస్టారికల్ ప్రైసింగ్ ట్రెండ్ ని తీసుకుని మనం ఎక్స్ట్రాపోలేట్ చేసినట్లయితే నెంబర్స్ ని, ముఖ్యంగా ఈ మధ్య ప్రాచ్యంలోని సంక్షోభాల సమయంలో ఈ ఆయిల్ ధరలు అనేటువంటివి భారీగా పెరిగాయి సార్. ఉదాహరణకి 1973 ఆయిల్ క్రైసిస్ సమయంలో ధరలు 4 రెట్లు పెరిగాయి సార్. అదేవిధంగా హర్ముజ్ మార్గం ప్రమాదంలో పడితే చమురు ధరలు అంటే ఆయిల్ ధరలు పెర్ బ్యారెల్ కి 120 to 150 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి అది ఎస్టిమేట్స్ అకార్డింగ్ టు ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ పాస్ట్ డేటా. సో ఇంకా పెరగచ్చు కానీ కన్జర్వేటివ్ గా ఏంటంటే $120 to $150 పెర్ బ్యారెల్ కి కాస్ట్ పెరిగే అవకాశం ఉంది సార్. దీనివల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరగడంతో ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ పెరగడంతో అది భారం ఎక్కువగా మోపుతుంది ప్రజల మీద. మరి అదే విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీస్ కి పెరిగిపోతుంది. ఆ పెరగడం వల్ల అగైన్ అది కూడా ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. ఇవన్నీ కూడా నెగటివ్ ఇంపాక్ట్స్ గా మనం చెప్పాలి సార్. ఓకే, ఇంకా ఇప్పుడు ఇంకో విషయం చూద్దామండి. ఇప్పటి వరకు ఇరాన్ ఏకాకి అనుకుంటున్నప్పుడు కూడా రష్యా, చైనాలు ఇప్పటి వరకు రంగంలోకి దిగలేదు. ప్రచ్ఛన్నంగా వాళ్ళకి ఏదో ఒక మద్దతు ఉంది అనేది అంటున్నారు. ఇది ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు కనుక రంగంలో దిగితే ఇప్పుడు ఇది ఒక ప్రాంతీయ యుద్ధంగా కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు మరోవైపునే బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాటో కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరు. ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా వంటి ప్రధాన శక్తుల పాత్ర మీద ప్రపంచం దృష్టి పడింది. ఈ సంఘర్షణలో అమెరికా, రష్యా, చైనా దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఏంటి? వాళ్ళు డైరెక్ట్ గా జోక్యం చేసుకుంటారంటారా? చాలా మంచి ప్రశ్న సార్. ఇది కంప్లీట్ గా ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ మనం డిస్కషన్ లో తీసుకొస్తున్నాం. ఎందుకంటే కేవలం
మిడిల్ ఈస్ట్ కి, గల్ఫ్ రీజన్ కి, మధ్యప్రాచ్యానికి ఏవైతే అయినప్పటికీ కూడా ఇది దానికే పరిమితం కాలేదు సార్. బికాస్ ఇది ప్రపంచ శక్తి సమీకరణాలపై కూడా ప్రభావం చూపిస్తుంది సార్. కారణం ఏంటంటే అమెరికా లక్ష్యం ఏంటి? మిడిల్ ఈస్ట్ లో, మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కొనసాగించడం మరియు ఇజ్రాయెల్ కి భద్రతని ఇవ్వడం అనేటువంటిది ఒక పక్క అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే రష్యా మరోవైపు ఇరాన్ తో వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంది. ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే సిరియా యుద్ధ సమయంలో ఇరాన్ మరియు రష్యా కూడా కలిసి పనిచేసాయి. చైనా విషయంలో ప్రధాన అంశం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ప్రొటెక్షన్, ఆయిల్ ప్రొటెక్షన్ కావాలి వాళ్ళకి. ఓకే, అయితే చైనా ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశం కావడంతో ఒక పక్క వాళ్ళకి ట్రంప్ వెళ్ళి వెనిజులాను ఆక్యుపై చేసేయడంతో బలవంతంగా వాళ్ళ చమురు సప్లైస్ మీ కూడా ఇంపాక్ట్ కొంతవరకు ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ ఈ జలసంధి నుంచి కూడా ఆయిల్ సప్లై తక్కువ అయిపోయినట్లయితే వాళ్ళు ఫుల్ గా ఇంకా వెళ్ళి రష్యా మీదే ఆధారపడవలసిన అవసరం వస్తుంది. అయితే రష్యా చైనాకి కావాల్సినంత సప్లై చేయగలదా? అది కూడా ఒక ప్రశ్న మనం చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ కన్సంప్షన్ చేసే కంట్రీస్ ఇండియా అండ్ చైనా మాత్రమే, అంతకు మించి మిగతా అంత పెద్ద ఎక్కువగా ఉండదు. సో ఆ నేపథ్యంలో చైనా విషయంలో బేసిక్ గా వాళ్ళు ఎలా చూస్తారంటే మన ఆయిల్ ప్రొటెక్షన్ చూసుకుందాము, బిజినెస్ చూసుకుందాము, మనకి యుద్ధాలతో ఏంటి, పైన ఒక వర్డ్ పెడదాము ఏంటి, ప్రజలను చంపకండి, అంటే ఆర్డినరీ సివిలియన్స్ ని చంపకండి అనేటువంటి ఒక ప్రెషర్ ని ఇజ్రాయెల్ మీద పెడదాము అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేస్తే ఆయుధాలు అమ్మచ్చు డబ్బు చేసుకోవడానికి, అది కూడా బిజినెస్ ప్రపోజిషన్ కింద. ఆల్రెడీ కొన్ని ఆయుధాలు యుద్ధం స్టార్ట్ కాకముందే పంపించేశారు చైనా వాళ్ళు అని చెప్తున్నారు. అది కరెక్ట్ అయి ఉండొచ్చు ఎక్కడికి, ఇరాన్ కి. సో వాళ్ళు బిజినెస్ పర్స్పెక్టివ్ గా చూస్తారు, కానీ చైనా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదు. ఓకే, అదే విధంగా రష్యా కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదు డైరెక్ట్ గా. ఏం చేస్తుందంటే రష్యా ఒక పక్క యుక్రెయిన్ లో ఇరుక్కుని ఉండిపోయింది. ఆ యుక్రెయిన్ లో ఇరుక్కుని ఉండిపోవడం మూలంగా సంవత్సరాల తరబడి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ యుద్ధం, ఈ నాటో కంట్రీస్ ఈ యుక్రెయిన్ సపోర్ట్ చేయడంతో ఆ యుద్ధం ఆగట్లేదు. అది రావణ కాష్టంలో అలా కాస్తూనే ఉంది. అంచేత ఏంటంటే రష్యా కూడా డైరెక్ట్ గా రాదు. అటువంటి నేపథ్యంలో రష్యా కూడా ఆయుధాలు సప్లై చేయొచ్చు, అమ్మచ్చు సీక్రెట్ గా. కానీ ఆల్రెడీ అమ్మారని చెప్తున్నారు యుద్ధం స్టార్ట్ కాకముందే స్టాక్ చేసుకోవడానికి. ఒకవేళ సీక్రెట్ మార్గాల ద్వారా లేదా ఇంకో కంట్రీస్ ద్వారా ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళకి సప్లై చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళు డైరెక్ట్ గా పాల్గొరు. ఇంకా మిగిలిందలా ఏంటంటే ఈ అమెరికన్స్ ఎంతవరకు డేరింగ్ గా కంటిన్యూ కాగలరు. ఈ మధ్యన రూమర్ ఏంటంటే అమెరికాలో కూడా సప్లైస్ లేవని సప్లైస్ అయిపోతున్నాయని చెప్పేసి, అలాగే ఇజ్రాయెల్ లో కూడా సప్లైస్ అయిపోతున్నాయని చెప్పేసి, ఈ సప్లైస్ అవుతున్న నేపథ్యంలో ఇంకా సప్లైస్ ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఇరాన్ దగ్గర ఉంటే వాళ్ళు డామినేట్ చేయగలరా? లేకపోతే ఇరాన్ దగ్గర ఉన్న సప్లైస్ నియంత్రించడానికి గాను ఈ యూరోపియన్ కంట్రీస్ కూడా ఏకం అవుతాయా? ఎవరితోనూ? అమెరికాతో కానీ ఇజ్రాయెల్ తో కానీ, అలాగే ఈ యూకే కూడా వాళ్ళతో ఏకం అవుతుందా? వాళ్ళు ప్రస్తుతానికి ఏకం అవ్వట్లేదు. కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, అవసరమైతే మీరు మా ఎయిర్ బేస్ ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. కానీ అయితే ట్రంప్ చేసే ఇంకొక విచిత్రమైన చర్య ఏంటంటే మన స్పెయిన్ వాళ్ళని ఏమని అడిగాడు, మీ యొక్క ఎయిర్పోర్ట్స్ యొక్క ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మా యుద్ధ విమానాలకు ఇవ్వండి అని అడిగాడు. స్పెయిన్ నిరాకరిస్తే వాళ్ళని కూడా బెదిరించాడు. మేము స్పెయిన్ కూడా ఆక్యుపై చేసేస్తాం, నేను తీసేస్తాం, అక్కడ ఆ దేశానికి అధ్యక్షుడు గాను ప్రైమ్ మినిస్టర్ గాను వాళ్ళని బెదిరించేసేసాడు. అలా బెదిరించడంతో ఇంకెవరిని పడితే వాళ్ళని అలా బెదిరించేస్తున్నాడు. ఇదే టైంలో ఏం చేశాడంటే క్యూబా చుట్టూ సీ మార్గంలో అంతా కూడా అడ్డంకులు ఏర్పాటు చేశాడు. అలాగే ఈక్వెడార్ లో ఈ డ్రగ్ రాకెట్స్ అనేటువంటి పేర్లతో వాళ్ళ నుంచి కూడా ఆధిపత్యం వెనిజులాలో లాగేసుకున్నట్లుగా అటు క్యూబా యొక్క ఆధిపత్యాన్ని, ఇటు ఈక్వెడార్ యొక్క ఆధిపత్యాన్ని కూడా ట్రంప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇన్ని రకాల యుద్ధాలు ఒకేసారి ట్రంప్ చేయగలడా అనేటువంటిది కూడా ఒక ఇష్యూగా ఉంది. ఇన్ని రకాల యుద్ధాలు చేస్తున్నప్పుడు ప్రతి కంట్రీ కూడా భయంతో ఉంటుంది కదా.
అలా భయంతో కెనడా కూడా లాక్కుంటానని ముందరే చెప్పాడు. గ్రీన్లాండ్ తీసుకుంటానని చెప్పి తర్వాత మొన్నటి వరకు చెప్పాడు. అలా చెప్తున్న నేపథ్యంలో ఈ యూరోపియన్ కంట్రీస్ యూకే వెళ్ళి వీటికి సపోర్ట్ ఈ అమెరికాకి సపోర్ట్ చేస్తాయా అనేటువంటి ఇష్యూస్ మీద కూడా ఈ భవిష్యత్తులో జరగబోయే ఈ యుద్ధం యొక్క ఫ్యూచర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దాని మూలంగా ఈ ఈ ఇంధనం ఏదైతే ఆయిల్ ఏదైతే ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ ప్లస్ ఏదైతే మనం ఈ గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటామో ఇవి ఎంతవరకు మనకి రాగలవు అంటే ఇండియన్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే అవి వచ్చినప్పటికీ కూడా ఏ కాస్ట్ లో రాగలవు, ఆ కాస్ట్ వల్ల మనకు వచ్చే ఆర్థిక ఇబ్బంది ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది 120 to 150 per barrel మనం బాగా ఎకనామిక్ గా లూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాత్రం మనం ఫ్యూచర్ యాజ్ ఆన్ టుడే సినారియో బట్టి ఫ్యూచర్ గురించి మనం చెప్పచ్చు సార్. ఇప్పుడు ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు 3-4 వారాల్లో యుద్ధం ముగిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఇది ట్రంప్స్ యుక్రెయిన్ కింద మారుతుంది, ఒక పెరెన్నియల్ వార్ కింద మారే ప్రమాదం ఉందని కొన్ని కామెంట్స్ వింటున్నామండి. ఏంటి అసలు ఈ యుద్ధం ఎప్పటికీ ముగిసే అవకాశం అంటే మీ అంచనా ఏంటి? అంటే ట్రంప్ తల అండర్ ఎస్టిమేట్ చేశాడు ఇరాన్ పెద్ద కంట్రీ. వెనిజులాలో వెళ్ళి మదురోని ఎత్తుకొచ్చేసినట్టుగా ఇరాన్ లో ఖామ్నాయిని చంపేస్తే ఏమనుకున్నాడు, అక్కడ లోకల్స్ అమెరికాకు సపోర్ట్ చేసి ఈ ఈ ఈ అధికారాన్ని మార్చేయడంలో ఉపయోగపడతారని అనుకున్నాడు. ముందర ఫైనాన్సింగ్ చేసి కొంతమంది గ్రూప్స్ ని లేవగొట్టి ఖామ్నాయికి వ్యతిరేకంగా లేవగొట్టాడు. అయితే ఖామ్నాయికి ఎక్కువగా ప్రాచుర్యం ఇరానియన్స్ లో ఉంది. ఎందుకంటే అతను దేవుడిగా చూస్తారు వాళ్ళందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ యొక్క వ్యూహం దెబ్బతింది. ట్రంప్ ఏమనుకున్నాడు, ఈ నేపాల్లో జరిగినట్టుగాను అటేమో బంగ్లాదేశ్ లో జరిగినట్టుగాను మనం చేయగలము, డీప్ ఫోర్సెస్ ని డీప్ స్టేట్ వాళ్ళని యాక్టివేట్ చేసి అనుకున్నాడు. ఆ డీప్ స్టేట్ ని అణిచివేసేసాడు. ఎవరు ఖామ్నాయి యొక్క కొడుకు, ఇప్పుడు ఎవరైతే సుప్రీం కింద నడుపుతున్నాడో అతను దాన్ని 3 రోజులు అణిచేసేసాడు. అణిచేసిన కారణంగా ఇంకా డీప్ స్టేట్ యాక్టర్స్ పనిచేసే అవకాశం లేదు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిరియాకి ఇరాన్ కి బార్డర్ లో ఉన్న వాళ్ళని ఏమని అడుగుతున్నాడు, మీరు మాకు హ్యూమన్ మెషిన్స్ కింద పనిచేయండి, చచ్చిపోండి, మేము డబ్బులు ఇస్తాం అంటున్నాడు. అలా ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఓకే, అమెరికాలోని కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, హ్యూమన్ బుల్స్ పంపిస్తా అంటున్నాడు ట్రంప్. హ్యూమన్ బుల్స్ కింద ఉపయోగించడానికి వీలు లేదు, మనుషుల్ని దెబ్బలాట పెడతాడా అని చెప్పి అమెరికన్సే డెమోక్రట్స్ దెబ్బలాడుతున్నారు. అటువంటి నేపథ్యంలో ట్రంప్ వేసిన తప్పుడు అంచనా వల్ల ఇది 3-4 వారాల్లో అయితే సమసిపోయే అంశం కాదు. అలా సమసిపోయే అవకాశం ఉన్నట్లయితే ఇరాన్ ఆల్రెడీ కనుక బెదిరిపోయినట్లయితే ఇరాన్ ఏం చేసి ఉండాలి, ఇటలీ ద్వారా ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియేషన్ కి పంపించాడో ట్రంప్ మొన్న, ఆ టైంలోనే వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకుండా మళ్ళీ ఖతార్ వాళ్ళు ఏమని చెప్పారు ట్రంప్ కి, చూడు ఇరాన్ వాళ్ళు ఏమని చెప్పారంటే డిస్కషన్స్ రెడీగా ఉన్నామని చెప్పారు, మాతో కూడా చెప్పారు, మేము మీకు కూడా చెప్పాము. అటువంటి నేపథ్యంలో మేము మీడియేషన్ చేస్తున్నప్పుడు మొట్టమొదట్లో నువ్వు వెళ్ళి ఖామ్నాయిని చంపేశావు, మా విలువ పోయింది ఇరాన్ దగ్గర, అంచేత మేము ఇంకా వీటిలోనూ పార్టిసిపేట్ చేయమని వాళ్ళు చెప్పేస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఇంటర్మీడియేషన్ కి ఛాన్స్ దొరకట్లేదు. అటు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక డ్రోన్ కాస్ట్ 8 లక్షల రూపాయలు సార్. అదే డ్రోన్ ని పడగొట్టాలంటే 8 కోట్ల రూపాయల మిసైల్ ఉపయోగించాలి సార్. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ చీప్ డ్రోన్స్ ఏమైనా చేస్తాయి, అవి వెళ్ళి ఎవరినైనా చంపేస్తాయి, టార్గెట్ ఇచ్చేస్తే. వాటిని నిరోధించాలంటే ఈ మిసైల్ డైరెక్ట్ గా వెళ్ళి దాన్ని నియంత్రించగలగాలి. నియంత్రించకపోతే అది వెళ్ళి చంపేస్తుంది ఈలోగా. అదే జరుగుతుంది ప్రస్తుతం. అయితే 8 లక్షల డ్రోన్ కి 8 కోట్ల మిసైల్ వేసేసి నేను గొప్పవాడిని అని చెప్పి ప్రపంచంలో చెప్పుకున్నట్లయితే అది దాన్ని పోస్టరింగ్ అంటారు. కానీ అండర్లైన్ గా మన పాకెట్ కాలిపోతుంది కదా, మన పాకెట్ లో డబ్బులన్నీ అవుతున్నాయి కదా, ఆ డబ్బులు ఎవరు పట్టుకొస్తారు? ఆ నేపథ్యంలోనే ఇటు అమెరికాకి ఇటు ఇజ్రాయెల్ కి కూడా బాగా మండుతోంది. ఏంటి, వాళ్ళ డబ్బులు అయిపోతున్నాయి, డబ్బులు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళలో పుట్టుకుంది. అంచేతనే ఈ యుద్ధం ని ఎలా అయితే పుతిన్ ని స్ట్రాటజిక్ గా ఓడించడానికి యుక్రెయిన్ వార్ ని ఈ నాటో కంట్రీస్ అమెరికా మొట్టమొదటిలో కలిసి పెంచాయో, అదే విధంగా బయటికి రాకుండా ఈ
దాన్ని ఏమంటాం మనం, అపరిచిత శత్రువైన రష్యా చైనాలు పక్కన నుంచి సపోర్ట్ చేస్తూ ఇరాన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇరాన్ ని ఇంకొక యుక్రెయిన్ కింద మారుస్తారు. మీకు ఇంకో గ్రేట్ విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే ట్రంప్ వెళ్ళి ఆ యుక్రెయిన్ జెలెన్స్కీని అడిగట. ఏమని అడిగట, నువ్వు మొత్తం ఎలా అయితే 5-6 ఏళ్ల నుంచి రష్యా వాడి మీద లాగుతున్నావు కదా యుద్ధాన్ని, ఏదో విధంగాను మాకు చెప్పు ఆ సలహా, నువ్వు లీడ్ తీసుకో ఇరాన్ ని కంట్రోల్ చేయడంలో, అప్పుడు మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పాట. ఆ జెలెన్స్కీ ఏమని చెప్పాట, కాంట్రాక్ట్ కింద. అప్పుడు జెలెన్స్కీ ఏమని చెప్పాట, అటువంటి పని చేయను, నేను వైట్ హౌస్ కి వస్తే నన్ను షేమ్ చేసి నన్ను వెళ్ళిపోమని పంపించేసావు, నువ్వు నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి, నీకు స్థిరత్వం లేదు, మానసిక స్థిరత్వం లేదని చెప్పి స్ట్రైట్గా చెప్పేసేట. సో వాట్ ఐఎమ్ హియర్ సేయింగ్ ఇస్, ఇప్పుడు ట్రంప్ యొక్క వెరీ చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి కూడా బయటపడుతున్నాయి. వాడి మోటివ్ ఏంటి, ఇంతకీ ట్రంప్ మోటివ్ ఏంటి? ఇటు వెనిజులాని తీసుకున్నా అన్నాడు, వెనిజులాకి అధ్యక్షుడు కూడా తానే అన్నాడు. ఇప్పుడు క్యూబాకి కూడా నేనే అధ్యక్షుడు అవ్వబోతున్నా అని చెప్పుకుంటున్నాడు. ఈక్వెడార్ కూడా నేనే అవుతా అంటున్నాడు. స్పెయిన్ బెదిరిస్తున్నాడు. ఏమని, ఏ కంట్రీని పడితే ఆ కంట్రీని బెదిరిస్తున్నాడు. బుర్ర లేకుండా వెళ్ళి ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ మీద అటాక్ చేసి వాళ్ళ లీడర్ని చంపే హక్కు వాడికి ఎవరిచ్చారండి? అంతరాష్ట్రీయ న్యాయం అనేది ఉంది కదా, ఇంటర్నేషనల్ లా అనేది ఉంది కదా. ఇంటర్నేషనల్ లా ప్రకారం సావరిన్ కంట్రీలో ఉన్న వాళ్ళ అధ్యక్షులను ఎవరు చంపరండి డైరెక్ట్ గా వెళ్ళి. ఇంకా చంపేస్తే ఏ దేశానికి భద్రత ఉందండి? ఓకే, అటువంటి నేపథ్యంలో నేను అనుకునేది ఏంటంటే, మిగతా కంట్రీస్ బయటికి వాయిస్ వినిపించకపోయినప్పటికీ కూడా సైలెంట్ గా ఇరాన్ సపోర్ట్ చేసి నిజంగా వీళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నట్లయితే ఎవరు, ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళ మీద, అది మీరు చెప్పినట్లుగానే రష్యా మన యుక్రెయిన్ వార్ కిందే ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది సార్.